వరంగల్లో దీపావళి సంబరాలు ఘనంగా చేసుకుంటున్నారు ప్రజలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ ఆలయంలో లక్ష్మీ కుబేర పూజలు, ప్రదోషకాల ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, భక్తుల రద్దీ ఎలా ఉంది? భద్రకాళి దేవస్థానంలో దీపావళి పండుగ కావడం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే శక్తి స్వరూపునిగా ఉన్నటువంటి అమ్మవారు దీపావళి రోజు ధనలక్ష్మిగా పూజలు చేస్తే తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకే ఉదయమంతా కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడం, పూజలు నిర్వహించడం, ఆ తర్వాత ఇంట్లో అమ్మవారికి సంబంధించినటువంటి ధనలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ రోజంతా కూడా ధనలక్ష్మి పూజలు నిర్వహించడం అనేది కూడా పరిపాటిగా వస్తుంటుంది. అయితే కుబేర లక్ష్మిగా అమ్మవారిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఉదయమంతా కూడా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఈరోజు అమావాస్య, ప్రదోషకాల పూజలకు సంబంధించి కూడా అమ్మవారిని ఆ సమయంలో లక్ష్మీ అమ్మవారిగా, ధనలక్ష్మిగా పూజలు చేయాలి అనేది కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. దీంతో అమ్మవారికి సంబంధించినటువంటి పూజలంతా కూడా ఈ రోజంతా కూడా నిర్వహిస్తారు. సేమ్ టైంలో ఉదయం అంతా భక్తులతోటి ఎంత కిటకిటలాడుతుందో సాయంత్రం అయ్యేసరికి దీపాల వెలుగులతోటి కూడా ప్రతి ఇల్లు చూసినా కానీ ఒక శోభాయమానంగా కనిపిస్తుంటుందని చెప్పచ్చు. ఈ క్రాకర్స్కి సంబంధించినటువంటి బాణాసంచా కాల్చడం అనే దాంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే ఉదయం వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని పూజలు అవన్నీ కూడా చేస్తుంటారు. అయితే విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మి పక్కన ఉండడం అనేదే వేద పండితులు చెప్తారు. అందుకనే ఈరోజు లక్ష్మికి సంబంధించినటువంటి పూజలు చేయడం అనేది వస్తుంది. అందుకే చూడొచ్చు, భద్రకాళి ఆలయానికి సంబంధించి క్యూ లైన్లన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా అమ్మవారి నామస్మరణతోటి మారుమోగుతుంది. మహాశక్తియే మహాలక్ష్మిగా చూస్తారు కాబట్టి ఏదైనా సరే చెడుపైన మంచి సాధించే విజయంగా పండుగ చేస్తాము. అందులోనూ దీపాలకు సంబంధించినటువంటి పండుగ. అయితే ఈరోజు మంగళహారతులు ఇవ్వడం అనేది ఆడబిడ్డలు ఇంట్లో ఉదయమే తెల్లవారుజామునే ఈ మంగళహారతులు ఇవ్వడంతో దీపావళి పండుగ స్టార్ట్ అవుతుంది. ఈ రోజంతా కూడా ఇలాంటి అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలనే కొనసాగుతాయి. ప్రస్తుతం చూడొచ్చు, భద్రకాళి అమ్మవారి ఆలయానికి సంబంధించి భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ రోజంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా లక్ష్మీ రూపంలో అమ్మవారిని పూజలు చేస్తుంటారు. అయితే ఈ ఉదయంతో పాటు సాయంత్రం కూడా ప్రదోషకాల పూజలతో పాటు ఈరోజు ధనలక్ష్మికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం వస్తుంది. అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతో ఇదే విధంగా కిటకిటలాడుతున్నాయి. కొంతమంది భక్తులతో మాట్లాడదాం. అంటే చాలా పండుగలు వస్తుంటాయి, కానీ దీపావళికి చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ దీపావళి రోజు ఎట్లా ఏమేమి సెలబ్రేట్ చేస్తుంటారు? భద్రకాళియే శరణమమ్మ. వరంగల్లో భద్రకాళి అమ్మవారు యావత్ భారతదేశంలో అంటే స్వయంగా ప్రతిష్టపడిన అమ్మవారు. ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఎదురు తాత్రపడుతూనే ఉంటారు. సో ఈ దీపావళి రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే ప్రతి ఇంట్లో కాంతులు వెగజల్లుతూ ఉంటుంది. అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు అందరి మీద ఉంటుంది. చాలామంది భక్తులు తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటారు. పెద్ద పెద్ద విఐపీలు వస్తూ ఉంటారు ఇక్కడికి. మన రాష్ట్రపతి గారు వచ్చారు, ఉపరాష్ట్రపతి గారు వచ్చారు, గవర్నర్లు అందరూ వచ్చారు. ఈ అమ్మవారు చాలా పవిత్రమైందండి. ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలా తాపత్రయపడుతూ ఉంటారు. ఆ అదృష్టం అందరికి కలగాలని మేము కోరుకుంటున్నామండి. దీపావళి రోజు అంటే ఇంట్లో ఏమేమి చేస్తుంటారు? ఇంట్లో అమ్మవారిని దర్శనం చేసుకుపోయిన తర్వాత ఇంటి దగ్గర ఎలాంటి పూజలు చేస్తారు? ధనలక్ష్మి పూజ చేసుకుంటాం. అష్టోత్తరం చదువుకొని 108 కాయిన్స్ పెట్టుకుంటాం. ఎందుకని అంటే అమ్మవారిని ధనలక్ష్మిగా ఈరోజు పూజ చేయడం? అంటే ఈరోజు ధనలక్ష్మి పూజ కాబట్టి అట్లా చేసుకుంటాం. కొంతమంది ఉన్నారు ఈవినింగ్ అనగానే ఎట్లా ఉంటుంది మీ ఇల్లు అంతా కూడా? అంటే క్రాకర్స్ కాల్చడం కానీ ఇవంతా కూడా ఇష్టమా? ఎట్లా ఉంటుంది? అంటే ముందు చిన్నప్పుడు కాల్చేది, కానీ ఇప్పుడు చాలా తగ్గించినాం. అందరికీ పొల్యూషన్ అని చాలా తగ్గించాము. బట్ ఇక దీపాలు పెట్టుకొని అంత మంచి వాతావరణం ఉంటుంది. అందరి ఇంట్లో ఉంటారు, ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఏమన్నా గ్రీన్ క్రాకర్స్ ఉంటున్నాయా? ఎట్లా ఉంది సార్? అంటే ఈ క్రాకర్స్ అప్పటికి ఇప్పటికీ ఆల్మోస్ట్ 80% తగ్గిపోయింది. క్రాకర్స్ ఎవరు కాలుస్తలేరు. ఇప్పుడు రేర్లీ కొన్ని గ్రీన్ క్రాకర్స్ అని వచ్చాయి, అలా డిఫరెంట్ కాలుస్తున్నాయి. మాక్సిమం తగ్గించారు. అవగాహన వచ్చిందా అంటే పొల్యూషన్ మీద, వీటన్నిటి మీద? అందరికీ వచ్చింది. ఏజ్, ఊరు, సిటీ అని ఏం లేకుండా అందరికీ అవగాహన వచ్చింది. ఎట్లుంది? ఎట్లా చేసుకుంటారు దీపావళి అనగానే? మిగతా ఫెస్టివల్కి ఈ ఫెస్టివల్కి ఎట్లా ఉంటుంది సెలబ్రేషన్? అంటే మహాలక్ష్మి పూజ అయితే కంపల్సరీ. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇల్లంతా డెకరేట్ చేసుకొని దీపాలు పెట్టుకొని అంతే. క్రాకర్స్ అయితే కాల్చారు.
చూడొచ్చు ప్రస్తుతం అయితే భక్తులకు సంబంధించి కూడా భారీగా వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులతోటి అయితే ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోతుంది. ఎటు చూసిన భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు. దీపావళి అనగానే ఏమేమి చేస్తుంటారు, ఎట్లా ఉంటుంది? ఈ పిల్లలతో సెలబ్రేషన్ క్రాకర్స్ అవి కొంటారా? కొంటామండి. ఎట్లా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు పిల్లలందరూ. హ్యాపీ క్రాకర్స్ అయితే 1 వీక్ ముందే మా పాప కొనిపించేసింది. నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము దీపావళి. ఎట్లా ఉంటుంది అంటే దీపావళి రంగన ఈసారి క్రాకర్స్ ఎట్లా ఉన్నాయి రేట్లు కానీ ఇవన్నీ? రేట్లు అయితే చాలా ఎక్కువగానే పెట్టారండి మార్కెట్లోని. 50% డిస్కౌంట్ అంటున్నారు కానీ ప్రతిదీ కూడా 4000, 3000 ఎంఆర్పీల మీద 50% డిస్కౌంట్ ఇచ్చినా కూడా అది ఎక్కువగానే అనిపించింది మాకు. ఇట్లా పిల్లలు అంతా కూడా కాల్చడం ఎట్లా ఉంటుంది? ఫ్యామిలీ అంతా ఈవినింగ్ ఎలా ఉంటుంది? ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇంకా సందడిగా టపాసులు పేల్చడము, ఇంకా రాత్రి 11-12 గంటల వరకు కూడా ఫుల్ సౌండ్స్ తోటే అంతా మంచిగా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారు. సో భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం కాదు, వచ్చినటువంటి వాళ్ళంతా కూడా దర్శనం చేసుకొని అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేయడం, అదేవిధంగా క్రాకర్స్ ఈవినింగ్ అంతా కూడా కొనుగోలు చేయడం, తర్వాత క్రాకర్స్ కాల్చడం, దీంతో చాలా సందడిగా ఉంటుంది. ప్రస్తుతం అయితే వచ్చినటువంటి వాళ్ళంతా కూడా భక్తులంతా కూడా క్రాకర్స్ కాల్చడం సంబంధించి కూడా కొనుగోలు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం అయితే అమ్మవారి ఆలయానికి సంబంధించి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ రోజంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం, తర్వాత పూజలు నిర్వహించుకోవడం, ఇంట్లో ధనలక్ష్మి పూజ చేయడం ఇవన్నీ కూడా చేస్తాయి. సేమ్ టైంలో ఇటు భద్రకాళి ఆలయంలో కూడా రాత్రి అమ్మవారికి సంబంధించినటువంటి కుబేర లక్ష్మీ పూజ చేస్తారు. అదేవిధంగా పద్మాక్షమి టెంపుల్లో కూడా ఉదయం నుంచి కూడా త్రయోదశికి సంబంధించినటువంటి పూజలు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి అమావాస్య వస్తుంది. 2 తిథులు కలిసి రావడంతో కూడా ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించడం కావచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీ పూజలు, ఈ విధంగా భక్తి పార్వశ్యంగా ఆలయం అంతా కూడా మారింది. సాయంత్రం అయ్యేసరికి మాత్రం ప్రతి ఇల్లు కూడా దీపకాంతులతోటి వెదజల్లుతుంది. ఎటు చూసినా క్రాకర్స్కి సంబంధించినటువంటి సౌండ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మారుమోగుతుంటాయి. ప్రస్తుతం అయితే ఆలయానికి సంబంధించినటువంటి దగ్గర భక్తుల సందడి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం భద్రకాళి గుడికి సంబంధించినటువంటి ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి భక్తుల సందడి.